శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 46వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామమే. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. కదా అని ఎంత అద్భుతంగా చెప్పారబ్బా. సిరుసవ్వడి చేసే అందమైన మణిమంజీరాలతో అలంకరింపబడిన పాదములు కలిగినది. మరి అంతేకాదు, ముక్తిని భుక్తిని ప్రసాదించే పాదాలు కలిగినది అని అర్థం కూడా వస్తుంది దీనిలో. శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు కలిగినటువంటిది. అంతేకాదు, శ్రీదేవిని భూదేవిని తన పాదాలుగా కలిగినది కాబట్టి అటు భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించే పాదాలు కలిగినది అని కూడా అర్థం. ఈ పదం చదువుతుంటే నాకు అమ్మవారికి నామ నాకు గుర్తొస్తోంది. చిన్నప్పుడు మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆ మెట్లెక్కి వస్తూ ఉంటే మా అమ్మగారు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటారు కదా, గజ్జెలు ఉంటాయి కదా, ఆ మెట్టెలు ఆ వెండి మెట్టెలు భూమికి తగిలి టక్కటక్కమంటూ చిరు సవ్వడితో ఏమంటారు వీటిని, పట్టీలు అలా గల్గల్మని మోగుతూ ఉంటే భలే ఒక అద్భుతమైన అనుభూతిప్రదంగా ఉండేది. అట్లాగే గాజులు గలగల ఇక్కడి నుంచి నిండుగా వేసుకునేవారు మా అమ్మ గాజులు. నిండుగా గాజులు అప్పుడు చక్క సవ్వడి, ఇదొక రకమైన అందమైనటువంటి గాజుల సవ్వడి. ఏమ్మా గజ్జల రవళి ఏమంటారు కదా, రవళి. ఇవన్నీ మనసుకి ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనకు కూడా మనం గమనించము ఇవన్నీ. పెద్ద పెద్ద ఈ శబ్ద కాలుష్యంలో ఇలాంటి విషయాలను మనం గమనించకుండా మనకి ఏదో రోజున బతికేస్తూ ఉంటాం. ఏ అనుభూతి ఏ సారం ఉండదు మన జీవితాల్లో. ఇక్కడ సింజానమణి మంజీరమణి శ్రీపదాంబుజ అనే నామం ఒక చక్కని అర్థం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే అమ్మవారి యొక్క మస్తకం నుండి పాదాల వరకు ఉండే అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాకుండా చైతన్యవంతం కూడా. సౌందర్యవంతమే కాదు, అందం మాత్రమే కాదు, చైతన్యవంతం కూడా. ఇప్పుడు ఒక శబ్దం వింటే మనలో ఒక చైతన్యం కలుగుతుంది. ఎందుకు? ఒక నాదం వింటే మనలో ఎందుకు చైతన్యం కలుగుతుంది? మన శరీరం మనకు తెలియకుండానే మన తల ఆడిస్తూ ఉంటాం, చేతులు ఆడిస్తూ ఉంటాం, భజన చేస్తూ ఉంటాం, చిటికలు వేస్తూ ఉంటాం. అది చైతన్యాన్ని సూచిస్తుంది. అలాగే పద్మాలలాగా అందమైన మాత్రమే కాక అమ్మవారి పాదాలు మణిమంజీర మండితాలు, అంటే మణులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ అందియలు మళ్ళీ చిరుగజ్జలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల అమ్మవారి యొక్క పాదం ఏమాత్రం కదిలినా శ్రవణానందకరంగా ఉంటుంది. భక్తుల కోరికలను మించి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారికి పాదాలకు మాత్రమే ఉంటుందని శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో చెప్తారు. శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ అన్నారు. శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ అన్నారు శంకరాచార్యుల వారు. ఇటువంటి పాదాలకు పూజ చేస్తే, విను, ఇటువంటి పాదాలకు పూజ చేస్తే పూజనీయులైన అందరికీ పూజ జరిగినట్లే. హాహా. కంచి పరమాచార్యుల వారి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి లాంటి వారందరికీ కూడా పూజ చేసినట్లే. ఎవరికి చేస్తే అవుతుంది? అమ్మవారి యొక్క పాదాలకు పూజ చేస్తే మహనీయులందరికీ కూడా పూజ చేసినట్లే. ఎందుకంటే ఆ పూజనీయులందరూ శిరస్సులు వంచి అమ్మవారు పాదం ఆంచిన పీఠం చుట్టూ ఎప్పుడు మొక్కుతూ ఉంటారు కాబట్టి. ఆహా ఆహా, ఏమి అందంగా. ఈ నామాలకు అర్థాలను తెలుసుకుంటూ కనుక పారాయణ చేస్తూ ఉంటే అమ్మ యొక్క దర్శనం ఎంత అద్భుతంగా మన కళ్ళ ముందు మెదలాడుతుంది. ఆమె నడుస్తూ ఉంటే ఆ అందియల చప్పుడు, ఆ గజ్జల సవ్వడి మనకు వినిపిస్తున్నట్టు లేదు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?